ఏమండోయ్ ఇది విన్నారా? మీకు ఈ రోజు చికెన్ బోర్తాతో బలి చేయడం ఎలానో చూపించేస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ ట్రై చేయాలి అంటే మాత్రం ఇంతమంది ఫ్రెండ్స్ అసలు ఉండకూడదు. ఉన్నా కూడా ఆ ఫ్రెండ్స్ తో అస్సలు చేయించుకోండి. ఏంటి నమ్మరా? చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారు. ఇది చికెన్ బోర్తా కాదు, అందరినీ బొగ్గు చేయడం. నేను సేఫ్ సైడ్ గా వంకాయ ఫ్రై చారు పెట్టించాను. ఎక్కడో కొడుతుంది సేనా అని అనిపించింది, కానీ ఏం చేస్తాం, ఈ చికెన్ బోర్తాకి బలైపోయి వంట ఒకరు చేస్తేనే భరించలేము, అలాంటిది ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి చేస్తే ఇంకెంతలా ఎలా ఉంటది? చండాలంగానే. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు చెప్పింది నమ్మారంటే ఖచ్చితంగా మీరు 2 గాజులు అమ్ముకోవాలి. కొంతమంది కొత్త రెసిపీ ఎందుకు చేశారో తెలుసా? పొరపాటున అది దొబ్బింది అనుకోండి, ఎవరో ఒకరి మీద తోసే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, బలైపోయిన ఈ బోర్తాకి ఈ గార్నిష్ ఎక్కువ. ఈ కళాకాండానికి కర్త కర్మ క్రియ అంతా రవి అన్న. ముందే చెప్తున్నాను, ఈ రెసిపీని మాత్రం మీరు అస్సలు ట్రై చేయకండి. కావాలంటే వేరే వీడియో చూసుకొని ట్రై చేసుకోండి, మా వీడియోలో మాత్రం అస్సలు ఫాలో అవ్వండి. నా పేజ్ ని ఫాలో అవడం మర్చిపోకండి.